ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది, అందరికీ కూడా శుభాలు కలిగించేది. ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని, అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని. అందుకే ఈ మాసంలో మంగళగౌరి వ్రతం విశిష్టమైనది, మంగళవారం చేయాలి. శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు. అయితే మనం ముఖ్యంగా 19వ తేదీ సోమవారం వచ్చింది. ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి. అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి రాజశ్యామలాదేవి మాత, ఆ రాజశ్యామలాకి చేస్తాం, మానసాదేవికి చేస్తాం, మృత్యుంజయుడికి చేస్తాం, అష్టభైరవులకి చేస్తాం. కాకపోతే ప్రత్యేకించి శివునికి, శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా, ఆ పరమేశ్వరుడికి అభిషేకం, ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి, ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. దాని ప్రకారం అందరూ పాల్గొనండి. అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. అత్యంత విశిష్టమైనది, అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ. ఈ అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చాలని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి. అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ పక్షం రోజులు గ్రహస్థితులు అయితే కాస్త అనుకూలంగా లేవనే చెప్పాలి. దీనివలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే ఈ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఓర్పు, సహనం కూడా ఈ రాశి వారికి చాలా అవసరం. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది, ఎంత సహనం. ఒక మాటలో చెప్పాలంటే నోటికి ప్లాస్టర్ అంటించుకోవటం చాలా ముఖ్యం. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏమిటి అంటే, మీకు ఎవరైనా మీ మీద చెడుగా మాట్లాడినా, మీ మీద ఎటువంటి నెగిటివిటీ ప్రొజెక్ట్ చేసినా ఇమీడియట్గా మాత్రం వారిని విడిచిపెట్టరు. వారి యొక్క దాడులకు ప్రతిదాడి మీరు చేస్తారు. వారిని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేస్తారు. అంటే ప్రత్యర్థులను కంట్రోల్ చేయటంలో మీరు చాలా పకడ్బందీగా ఉంటారు. అలాగే
సమాజంలో మాత్రం గౌరవ మర్యాదలకైతే లోటు ఉండదండి. అవి ఎప్పుడూ కూడా నిరంతరం దేదీప్యమానంగానే ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే సమాజం పట్ల మీకు ఒక రకమైనటువంటి చిన్న విరక్తి కూడా కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ ఇంతేనేమో ఇలాంటి భావాలు రావటం, దీనివలన దీనికంటే ఆ పరమేశ్వరుని ధ్యానించుకుంటే ఇంకా బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికైతే జీవిత భాగస్వామి వలన కాస్త ధనలాభం అయితే కనిపిస్తుంది. సడన్గా కొంతమందికి మాత్రం కాస్త యోగం అంటే పర్సనల్ జాతకంలో కూడా ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా కనెక్టివిటీ అనమాట. ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆస్తులు సడన్గా ఏదో సెటిల్ అవ్వటం, లేకపోతే మరొక రూపంలో అనుకోకుండా మీకు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం కూడా కుదుటపడటం కాస్త మనసుకైతే ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. ఎవరైనా మీ యొక్క మదర్కి బాగలేకపోతే వారు ఏదో ఒక రకంగా ఉపశమనం కలగటం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య విషయం, వృషభ రాశిలో కొంతమంది కళాకారులు ఉంటారు. మీకు తెలియనిది ఏం కాదు. వారికి ఈ నూతన స్త్రీలు పరిచయం కావటం, ఆ పరిచయం ఎటు దారి తీస్తుందో మీకే తెలియదు. దానివలన చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆగస్టు 26 తర్వాత కొన్ని తప్పుడు డెసిషన్స్ తీసుకోవటం, ఆ నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పడతా ఉంటాయి ముందు ముందు. అందువలన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించటం, లేకపోతే ఇంట్లో కుటుంబ పెద్దలను సంప్రదించటం చాలా మంచిది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నం చేసేవారు మాత్రం ఆగస్టు 24 లోపునే చేసుకుంటే ఈ లోన్లు వగైరా ఇవన్నీ కూడా కాస్త మీకు ముందుకి వెళ్తూ ఉంటాయి. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయాలి అనుకుంటే ఇది అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పాలి. బ్యాంకు రుణాలు ఎవరికైనా ఉంటే ఆ ఒత్తిడి కూడా తగ్గించుకుంటారు. వివాహం కాని వారికైతే అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకైతే అవకాశాలు గతం కంటే బెటర్ అవుతాయి. రాజకీయ నాయకులకైతే మీరు ప్రజల్లో ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. మీ ఫాలోయింగ్ పెంచుకోవటానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఇక ఉద్యోగస్తులకైతే మీ పని మీరు చేసుకో ఉంటే, ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే మీ పని మీరు చేస్తూ ఉంటే ఎవరో ఒకరు ఖాళీగా ఉండి మధ్యలో కొట్టడం వచ్చి మీ పని అంతా పెండింగ్లో పడిపోవటం, దానివలన తర్వాత మళ్ళీ పని ఒత్తిడికి గురవటం జరుగుతుంది. దీనివలన కాస్త ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అధికారులతో చివాట్లు కూడా తినే పరిస్థితి. అందువలన సాధ్యమైనంత వరకు ఓర్పుగా వ్యవహరిస్తే, చాలా జాగ్రత్తగా తప్పించుకొని మీ పని మీరు చేసుకుంటే బెటర్ అవుతారు. వ్యాపారస్తులకైతే అంత మిడిల్ అంటే పరిస్థితులన్నీ కూడా మధ్యస్థంగా కనిపిస్తూ ఉన్నాయి. పనివారు సరిగ్గా లేకపోవటం, లేకపోతే మరొకటో పని ఒత్తిడి పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. లాభాలు అంటారా ఏదో కాస్త కోస్తో ఒక మాదిరిగా ఉంటాయి. కానీ నూతన వ్యాపార ఒప్పందాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మాయ మాటలు చెప్తారు. వ్యాపారాల్లో మీకు పేపర్ మీద మాత్రమే లాభాలు కనిపిస్తాయి. ఆ పేపర్ మీద పెట్టి మీకు గీచి చిరిగి చేటంత చేసి కొన్నంత లాభాలను చూపించేవారు ఉంటారు. అప్పుడు అందులో మీరు పడిపోవటం, తర్వాత తేరుకోలేని దెబ్బ తగలటం. ఈ పేపర్ మీద చూపించేవాడు కనపడ్డాడు, డబ్బు చూస్తే కనపడదు. అలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. అందువలన ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే షేర్ మార్కెట్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కళాకారులు టీవీ రంగం కానీ లేదంటే సినిమా రంగం, అవకాశాల కోసం మీరే ఆఫీసుల మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకైతే బాగుంది, మంచి సమయం. ఆ సమయాన్ని ఎలా వాడుకోవాలి? ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోవటం, అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం, ఇవన్నీ చేస్తే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫీవరే కదా అని వదిలిస్తే తర్వాత గోరంత కొండంత అవుతుంది. అలాగే పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సంచారం చూసినట్లయితే ఒక రాస్యాధిపతి శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రవి, కుజ, బుధుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదు. మరి
వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠిద్దాం, విజయాలు సాధిద్దాం. ఈ రాశి వారు ఏ మంత్రం పఠిస్తే బాగుంటుంది అంటే నవగ్రహ స్తోత్రం పఠిస్తే మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రం పఠించండి, మంచి అందరికీ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.